వర్షం ఉధృతంగా కురుస్తున్నది. జీవులన్నీ తమ తమ పనులకు స్వస్తి చెప్పి కాలం గడుపుతున్నాయి. మోహన్కు ఉదయ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటం వింతగా ఉంది. విజయ్ తొందరపాటు వల్లనే ఉదయ వెళ్ళిపోయి ఉంటుంది. పైగా తనపై అంత కోపం చూపించిన విజయ చెల్లెలిని విడిచిపెట్టి ఉండదు. ఏదో మాట అనుకునే ఉంటారు. అందుకే ఉదయ కనీసం తనతో మాట కూడా అనకుండానే వెళ్ళిపోవటానికి అదే కారణమై ఉంటుంది. కాఫీ తీసుకోండి. విజయ్ తెచ్చిన కాఫీ చేతిలోకి తీసుకున్నాడు. బయట ఎడ్ల బండి ఏదో ఆగింది. బండిలోంచి ఎవరో దిగారు. ఎడ్ల బండి వెళ్ళిపోయింది. ఒళ్లంతా తడిసిపోయి సీతాపతి గారి పాలేరు వచ్చాడు లోపలికి. ఏరా, అయ్యగారు బాగున్నారా? ఇదిగో తల తుడుచుకో, ఓ పాత తువ్వాలు ఇస్తూ అన్నాడు. బాగానే ఉన్నారయ్యా, అయ్యగారు పంపారు. దారిలో వానొస్తే బండెక్కి వచ్చినా, అది మనూరే వస్తుంటే కాస్త నడకైనా తప్పుద్దని తల తుడుచుకుంటూ అన్నాడు. ఏరా, ఇంతకీ ఈ వానబడి వచ్చావు? చిన్నమ్మగారి పెళ్లి నిశ్చయం చేసుకున్నారండి. తవన్ని కూడా రేపొద్దున్నే రమ్మన్నారు. ఏ ఊరు? విజయ్ ప్రశ్నించింది. మనూరేనమ్మా, అంటే పాపారావు గారి అబ్బాయికి. ఏం అంత తొందరేమొచ్చింది? మేమున్నాంగా కబురు చేయకుండానే, పెద్దదాన్ని రాకుండానే నిశ్చితార్థాలేమిటి? కోపంగా అంది విజయ. అబ్బా ఉండు, పంపారుగా మనిషిని, ఎందుకా కోపం? అసలు నీకోసమే ఆగి ఉంటారు. అంతేనయ్యా, అమ్మగారు ఉంటే ఆ కాస్త అయ్యిందనిపించుకోవచ్చు. ఏ కాస్తరా? ఏ కాస్త అంట? నాన్నకేమన్నా బుద్ధి ఉందా? నేను చచ్చాననుకున్నాడా నాన్న? అసలు నే రానన్నానని చెప్పు. వచ్చినా మేం చేసేదేముంది? దాని ఇష్టం, ఆయన ఇష్టం, మధ్య మాదేముంది? విరక్తిగా ఉన్నాయి ఆమె మాటలు. భర్తకు ప్రోత్సాహమిస్తూ అంది విజయ. చూడండి, ఆ పాపారావు కనీసం మీతో మాటన్నా అన్నాడా వెళుతున్నామని? లేదు. ఎందుకంటారండి? మనం అందరికీ లోకువే. ముక్కుపుటాలు ఆమె కోపానికి అనుగుణంగా కదులుతున్నాయి. ఒరే నిజమేరా, నేనుండగానే పాపారావు గారు నాకు చెప్పకుండా వెళితే నేను వచ్చి చేసేదేమిటి? అది కాక కావలసిన పెళ్లి పెద్దలుండగా మనం దేనికి? అది రానంటుందిగా. వర్షం తగ్గాక ఈ విషయం వెళ్ళి చెప్పు, నిదానంగా అన్నాడు మోహన్. విజయ్ ముఖంలో తాను గెలుపొందాను అనే సంతృప్తి తొణికిసలాడుతుంది. గర్వంగా లోపలికి నడిచింది. వచ్చిన పని కాకపోగా వానలో తడిసిన మనిషికి చలి ఎక్కువైంది. వర్షం తగ్గే సూచనలు కనిపించలేదు. వసార స్తంభం పక్కనే కూర్చున్నాడు వచ్చిన మనిషి. గంభీరంగా కురుస్తున్న వానవంక చూస్తూ కూర్చున్నాడు మోహన్. బాబు, పరందాయ గారు కూడా వచ్చారు. ఆయనే ఈ సంబంధం ఖాయం చేసింది. ఎవరు? కరణంగారా? అవును బాబు. కారేసుకుని చిన్నమ్మగారు, పాపారావు, పెండ్లి కొడుకు గారు, విద్దమ్మగారు వచ్చినారు బాబు, రహస్యం చెబుతున్నట్లుగా. ఒరే, ఈ సంగతి విజయ్తో చెప్పకు అన్నాడు. అలాగే బాబు. ఇంకా ఏం జరిగింది? లోపలికి తొంగి చూచి నెమ్మదిగా అడిగాడు. ఏం లేదు బాబు, మిగిలినది ఇద్దరికీ పంచుతామన్నారు. ఆస్తి విషయం అన్నట్లుగా నసిగాడు. ఉదయకిష్టమేనా? ఏమంది? ఆతృతతో అడిగాడు ఆ ప్రశ్న. ఆమెగారి ముందు ఇష్టపడ్డారట బాబు. ఇంతకీ అసలు పరందామయ్య గారు పాపారావు గారి కొడుక్కి సంబంధం చేయటంలో చాలా సహాయం చేశారట బాబు, పిండుకున్న చొక్కా భుజాన వేసుకుంటూ అన్నాడు. అరుణ్ ఏమంటున్నాడు? ఏమంటాడు? రానియండి. ఆ కరణపాయాన్ని బుద్ధెక్కడ లేదంట. పైగా పెద్దవాడు. అది ఈయన కలిసి ఆ పాపారావును కలుపుకొని పోయారా? అవ్వా, ఎంత పరువు తక్కువ! ఆడపిల్ల అది, అడవిలో పుల. మహంకాళిలా విరుచుకుని పడింది. అది కాదు విజయ, అయ్యిందేదో అయ్యింది. నువ్వు కూడా వస్తే మంచిది. ఎందుకంటావా? అరుణ్ కూడా మంచివాడే, ఉదయకు తగినవాడేననిపిస్తుంది. మరి నువ్వు బయలుదేరితే మంచిదేమో. అది కాదు ఇది కాదు అంటూ కూర్చుంటే ఎలాగండి? అసలు వాళ్ళు పెద్ద మనుషులు చేసే తరహాగా చేస్తున్నారా ఈ పనులు? ఇదంతా మన ఉదయ చేసింది. పదండి, పోయి దాని పని పట్టాలి. కొంచెం పట్టు వీడినట్లుగా మాట్లాడసాగింది. సరే కానీ ఎప్పుడు వెళదాం? సమయానికి సరిపడ మాటలు దొర్లించాడు మోహన్. రేపు వెళదాంలేండి. ఒక చిరునవ్వు మోహన్కు ప్రసాదించింది. రారా, అన్నం తిందువు గాని. దొడ్లో ఉన్న వంటింటి వైపుగా నడిచింది. మధ్యాహ్నాన్నం 3 గంటలు అయినట్లుగా గడియారం గంటలు వినిపించాయి. మర్నాడు ఉదయాన్నే బండిలో తయారయ్యి కూర్చుంది విజయ. మోహన్ తోట్లో కూర్చుని ఎడ్లను అదిలిస్తున్నాడు. ముందు తలతాళ్లు పట్టుకున్న నౌకరు అవిరామపురం వైపుగా నడక సాగించాడు. భోజనాల సమయానికి బండి అవిరామపురం చేరింది. అందమైన ఆ భవనం గ్రామంలో కల్లా ఎక్కువ కట్నం తీసుకొచ్చిన కోడల్లా ఉంది.
ఎదురొచ్చి తీసుకుని వెళ్ళాడు సీతాపతి. దొడ్లో పూలు కోసుకుంటున్నారు ఉదయ, విద్య. పాపారావు, అరుణ్ భోజనాలు ముగించి మేడ మీద గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఉదయ, విజయ్ వచ్చింది కేకేశాడు సీతాపతి కూతుర్ని. వస్తున్నా. కోసిన పూలు బుట్టలో పడేసి ఉదయం వచ్చింది లోపలికి. విజయ్ కూడా ఉదయం వెంట వెళ్ళింది. ప్రయాణం బాగా సాగిందా? అల్లుణ్ణి అడిగాడు సీతాపతి. అంతా మామూలుగానే జరిగిందిలేండి మావయ్య. అసలు నేనే వద్దామనుకున్నాను. పాపారావు గారు కలిసినట్టుగా రావటంతో మిమ్మల్ని పిలవలసి వచ్చింది. అమ్మా, నువ్వు మోహన్ భోజనాలు అవి కానియండి హుషారుగా మాట్లాడసాగారు ఆయన. ఎవరు? పరందామయ్య వస్తువన్నాడు. కరణం గారికి అధికారాలొస్తే బొత్తిగా కళ్ళే కనబడవు చిరునవ్వుతో అన్నాడు మోహన్. అదే నేననేది. బొత్తిగా పెద్దవాళ్ళమన్న మర్యాద పోయింది ఈ కుర్రవాళ్ళకి ముక్కులోకి సస్యం ఎక్కిస్తూ అన్నాడు. మాటలు దొరలసాగాయి. కాలం కొలిచే గడియారం అప్పులవాడి చుట్టూ తిరిగే వడ్డీ వ్యాపారస్తుడిలా తిరుగుతుంది. తన సొంత కాలం 4 అయింది అన్నట్లుగా చూపించింది గడియారం. క్రింది హాల్లో ఏవో హడావిడి పనుల మీద తిరుగుతున్నారు జనం. యాంత్రికంగా లేచి కూర్చుని బట్టలు మార్చుకుని టాయిలెట్ అయి వచ్చి కూర్చున్నాడు అరుణ్. హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్న అరుణ్కు జనం హడావిడి తప్ప మరేమీ వినిపించటం లేదు. అదేమిటి, అందరూ వచ్చారుగా, ఇంకేం కానియండి అన్నాడు పరందామయ్య. అయినా పెళ్లి కూతురి అత్తగారు ఆబ్సెంట్ పాపారావుతో అన్నాడు సీతాపతి. ఆమెను కూడా రమ్మంటే సరిపోయేది మోహన్ అన్నాడు నెమ్మదిగా. ఆమెగారు వాళ్ళ పుట్టింటికెళ్ళింది. నాకు వ్యతిరేకంగా ఏ పని చేయదు. నేను ఏదంటే అదే పనికి తలవొగ్గుతుంది. పైగా ఇవాల్టి రోజులాంటి రోజు మళ్ళీ రాదు. ముహూర్తం మంచిది కనుకనే పెళ్ళ మాదనిపించుకుని వెళదామని నా పట్టుదల. పైగా కట్న కానుకల గురించి నిర్ణయించటానికి మన వాళ్ళంతా ఉన్నారాయను తన అభిప్రాయం వెల్లడి చేశారు పాపారావు. అవును, ఆమెగారు ఎప్పుడొస్తారు? సీతాపతి అడిగాడు. ఇప్పుడేం తొందర? పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకునే నాటికి వస్తుందిలేండి సమర్థిస్తూ అన్నాడు పాపారావు. మొత్తం మీద అందరూ కలిసి వసంతలక్ష్మి లేకపోయినా పర్వాలేదు అనే తీర్మానాన్ని దృఢీకరించారు. అరుణ్కి మాత్రం తల్లి వచ్చేదాకా ఆగాలని ఉంది. తండ్రి తొందర అతన్ని ఆశ్చర్యపరిచేలా చేసింది. కారణం తనకు తెలియటం లేదు. పైకి మాత్రం పెళ్లి కొడుకు గాంభీర్యత ఉట్టిపడేలా కూర్చున్నాడు. ఏదో అయ్యిందంటే అయ్యింది అనిపించుకున్నారు. కానీ వరలక్ష్మి వచ్చాక అసలు తతంగాలు అన్నీ పెట్టుకుందామనుకున్నారు. మాటలు, పెట్టిపోతలు, వివాహం అవి ఇవి అన్నీ పెద్ద మనుషులుగా కూర్చున్న వాళ్ళు నిర్ణయాలు జరిపారు. రాత్రి భోజనాలనంతరం సావిట్లో మాట్లాడుకుంటూ కూర్చున్నారు మగవాళ్ళందరూ. కొబ్బరి చెట్ల నీడలు ఆవరణలో పడుతున్నాయి. కలువల రేడు కదులుతున్న కొబ్బరి ఆకుల మధ్య అందంగా ఉన్నాడు. విజయ, విద్య, ఉదయలు మేడపైన మాటలు కబుర్లతో కాలక్షేపం చేస్తూ కూర్చున్నారు. దూరాన ఉన్న పల్లెల్లోంచి ఏవో పల్లె పదాలు వినిపిస్తున్నాయి. విజయ మాత్రం మోహన్ పిలుపుతో కిందికి వెళ్ళింది. ఉదయ, విద్య పిలుపుతో చంద్రుని వంక చూస్తున్న ఉదయ ఒక్క మాటుగా ఈ లోకంలోకి వచ్చింది. పిలిచావా విద్య? అవునన్నట్లు తల ఊపి పెట్టెగోడ మీద చేయి ఆనించి ఉంచుతూ అంది. అమ్మకు ఈ విషయం కనీసం ఉత్తరం ద్వారా వ్రాయలేదు సరికదా, చెప్పటానికి మనిషిని కూడా పంపలేదు. ఏం, వారికి కూడా చెబితే పోయేదిగా. అదేం అలా ఊరుకున్నారెందుకని? ఇంటికి ఏ ఊరు మీ తాతగారిది? ఉత్తరం రాస్తావా? కాదు, సిగ్గుతో తలవంచుకుంది. మరి ఎందుకు అడిగావు? నవ్వుతూ అంది. ఆయన చనిపోయి చాలా రోజులైంది ఉదయ. అమ్మకు వాళ్ళ అన్నయ్య కూతుర్ని అరుణ్ అన్నయ్యకి ఇచ్చి చేయాలని ఉంది. అందుకే అమ్మ లేకుండా నాన్న ఈ సంబంధం ఒప్పుకున్నాడు. జవాబు కోసం ఉదయ ముఖంలో వెతుకుతూ అంది విద్య. విద్య, బహుశా మీ అమ్మగారికి నా విషయం తెలిస్తే బాధ కలుగుతుందేమో. ముందుగా ఎందుకు చెప్పలేదో నాతో? ఉదయ నిరుత్సాహంతో అంది. ఏం, ముందుగా అంటే మానేసేదానివా? పిచ్చిదానా, నాకు తెలుసు. ప్రతి సున్నితమైన విషయానికి కూడా బాధపడే హృదయం నీది. నాకు తెలిసి కూడా పొరపాటున అమ్మ జ్ఞాపకానికి రాకపోవటంతో ఆనేశాను. శూన్యంలోకి చూస్తూ అంది. విద్య మొదటి పిలుపుకు పలుకుని ఆమెను చేయి పట్టుకుని ఊపి అంది ఉదయ. విద్య, నీకు ముఖ్యంగా ఒక విషయం చెబుతాను విను. విజయకయ్యకు ఈ పెళ్లి ముందు ఇష్టం లేదు. మరి ఎందుకనో తనుగా ముందుకు వచ్చి పనులు చేస్తున్నదో నాకు అర్థం కావటం లేదు. కారణం ఏమిటో? విద్య హఠాత్తుగా ప్రశ్నించింది. నేను ఆనాడు అక్క మీద పోట్లాడే మీ ఇంటికి వచ్చాను. అక్కడి నుండి అంతా తారుమారు. మామగారితో పాటు బయలుదేరి రావాల్సి వచ్చింది. ఆ పైన అంతా నీకు తెలుసనుకో. ఉదయం ఒక్క క్షణం చెప్పటం ఆపి తిరిగి ఊపిరి పీల్చుకుని అంది. మరి ఏమైందో విజయక్కలో మార్పు కలిగి అన్నిటికీ ముందుగా తనే పెత్తనం చలాయిస్తుంది.
అలాగే మీ అమ్మగారు కూడా అవుతారు, చూస్తూ ఉండు. ఆ అత్తగారు తన పక్షం కాకమానదు అన్నట్లుగా ప్రతిధ్వనిస్తుంది ఆమె గొంతు. చంద్రుని కిరణాలతో పాటు చలి ఉదయను గిలిగింతలు పెడుతున్నది. మనసులో ముద్దుగా కనిపిస్తున్న అరుణ్ రూపం ఆమెను పరవశింపచేస్తుంది. ఉదయ, పోదామా? విద్య పిలుపుకు కళ్ళు తెరిచింది ఉదయ. తల మీద చేయి పెట్టి చూచింది. చల్లగా ఉంది, పదపోదాం. నెమ్మదిగా ఒకరి వెంట ఒకరు కిందికి దిగారు. మెట్ల గది విజయకు, మోహన్కు కేటాయించబడింది. లోపల లైట్ వెలుగుతూనే ఉంది. మెట్లు దిగుతున్న వారికి గదిలో మాటలు బయటికి వినిపించసాగాయి. విజయ, ఏవో మాటలు. భార్యాభర్తల ఏకాంత సంభాషణ వినటం సమంజసం కాదన్నట్లు ముందుకు వెళ్ళబోయింది ఉదయ. కానీ వెనుక నుంచి చెయ్యి పట్టుకుని ఆపింది విద్య. విజయ, ఉదయ్ అంటే నీకెందుకింత నిర్దాక్షిణ్యం? మోహన్ గొంతు. నాకు నచ్చని పనులు చేస్తేనే నేనెవరిని లెక్క చేయను. విజయ్ సమాధానం. ఇప్పుడు ఉదయం చేసిందని? వలలు విసరటం, వన్నెల విసనకర్రలా తిరగటం నాకు చేత కాదు. ఎన్నిసార్లు చెప్పినా దాని పద్ధతులు అది మార్చుకోదు. చీత్కారం వినిపించింది. చదువుకున్నది, మీ నాన్న గారాల కూతురు. అంతగా మంచి నడవడిక గల వాళ్లను మనం కాదంటే అది మనలో ఉన్న ఈర్ష్య తప్ప మరేమీ లేదు. చాలండి, దానికి తోడు మా నాన్న, ఆయనకు తోడు మీరు. ఇంతకీ దాని రాబోయే మొగుడి కర్మ ఎలా ఉందో ఏమో. చివరికి ఆ వచ్చే ఆయన్ని చెప్పు కింద తేలులా ఉంచేదానిలా ఉంది. నువ్వు మాత్రం తక్కువ దానివా నా మీద అధికారం చెలాయించటంలా? అది సర్లే, ఏదో ఏడిపించటానికి ఎత్తుగడ వేసినట్లుగా ముఖం పెట్టి అన్నాడు. ఉదయకు 3 వంతుల వాటా రాశారనేగా నీకు ఉక్రోషం? కాకపోతే నా చెల్లెలంటే కోపం, ద్వేషం అనుకున్నారా? దీనికంతటికీ కారణం మా నాన్న. ఆయన్ని చూస్తే నాకు ఒళ్ళు కాలుతుంది. ఆయన ఇంట పుట్టిన వాళ్లకు ఇంత పక్షపాతం. ఒకరి వంక ఇంకొకరి వంక ద్వేషం పెంచుకుంటాడా? ప్రశ్నించింది విజయ భర్తను. బయటవైపుగా ఉన్న మెట్ల మీద నుంచి దిగుతున్న విద్య, ఉదయలు గదిలోంచి వినపడ్డ మాటలను విని ఒకరి ముఖాలు ఒకరు ఆ గుడ్డి వెన్నెలలో చూచుకున్నారు. బహుశా ఒకరి మనోభావాలు మరొకరు అర్థం చేసుకోవటానికి వెలుతురు చాలదేమో అని గదిలోంచి వెలిగే విద్యుత్ దీపకాంతి కిటికీ గుండా బయటకు ప్రసరించాలని ప్రయత్నిస్తూ ఉన్నది. చేసిన ప్రయత్నం ఫలించకపోయేసరికి పూర్తిగా ఆరిపోయింది. పరిస్థితి గ్రహించిన విద్యా, ఉదయలు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విజయ ఉదయ పట్ల అలా జలసి ఫీల్ అవ్వటానికి కారణం ఆస్తి విషయమని వాళ్ళిద్దరికీ అవగాహనమైంది. తెల్లవారింది. పరమేశ్వరపురానికి ప్రయాణమయ్యేవారు ప్రయాణమై వెళ్లారు. ఉదయ, సీతాపతి మాత్రం అవిరామపురంలో మిగిలిపోయారు. అరుణ్ మాత్రం ఉదయతో పాటు హృదయాన్ని కూడా అక్కడే జారవిడిచి కట్టెలా వెళ్ళిపోయాడు. ఉదయకు మాత్రం అనుక్షణం అనేక అనుమానాలు మనస్సులో మెదులుతున్నాయి. విజయ తన పట్ల ఎందుకంత నిర్లక్ష్యత, విముఖతగా ఉందో అర్థమైంది. కానీ ఆమెలో రగులుతున్న ప్రశ్న రేపు అరుణ్ తల్లి తన పట్ల ఎలా ప్రవర్తిస్తుందోనని. వివాహమైన తర్వాత కలతలు తప్పవేమో. కారణం, తను ఆ ఇంటి కోడలుగా రావటానికి ఇష్టపడేవారు విద్యా, పాపారావులు మాత్రమే. ఇక అరుణ్కు తన పట్ల ఉన్న ప్రేమను ఎవరూ కాదనలేరు. పోతే వసంతలక్ష్మి, ఆమెకు ఇష్టం ఉండకపోవచ్చు. కారణం, ఆమె అన్న కూతురు స్థానంలో తను ఉండటం. ఒకవేళ ఆమె గురించి తను తప్పుగా ఆలోచిస్తుందేమో. ఆమె స్వభావం తెలియటం లేదు. పరాయి పిల్ల కోడలై ఆమె అనుకున్న పిల్ల తన కోడలు కాకపోతే మానవ సహజమైన కసి, పగ, కోపం ఆమెలో ఒకవేళ ఉత్పన్నమైతే జీవితపు బాటలో ఎదుర్కోవలసిన ఒడిదుడుకులను, సమస్యలను లెక్కించుతూ కూర్చుంది ఉదయ. ఉదయ, తనెరిగిన పురుష కంఠం. ఎవరది? నునుసిగ్గుతో తలవంచేసుకుంది. అరుణ్ పిలుపది. గోరువంక తలుపుల్ని స్మరించుకునే రాచులుక మామిడి చిగురులు. మెత్తగా తన రెక్కలకు తగిలితే అవి గాలి తాకిడికి తాకాయనుకోదు. గోరువంకేమో అనే ఉలికిపాటుతో అటు ఇటు తల తిప్పి చూచుకుంటుంది. అలాగే అరుణ్ హృదయాన్ని తన హృదయంతో ముడిపెట్టి అతని రూపాన్ని మనసులో ముద్రించుకున్న ఉదయకు జాగృతావస్థలోనే అరుణ్ పిలుపు వినిపిస్తున్నట్లుగా ఉంది. సిగ్గుపడిన జానలా అయింది ఆమె ముఖం. లేచి వెళ్ళి వీణా వాయించుకుందామనుకుంది. గాలి ఉదయ శరీరంలోంచి వచ్చే వేడి భరించలేక ఉదయకు దూరంగా తిరుగుతూ ఉంది. వాయుదేవుని శీతల ఛాయలు దూరమైన కొద్దీ ఉదయ శరీరం మరింత వేడిగా ఉంది. నిదురరాని పసిపాప తల్లి ఒడి కోసం ప్రాకులాడినట్లు ఉదయ కోసం ఎదురు చూస్తుంది వీణ. తల్లి హృదయం వెలవెల్లాడినట్లుగా ఉదయ వీణ కోసం తహతహలాడింది. మాధవిలత వృక్షాన్ని గాఢాలింగనం కావించుకున్నట్లు తంత్రులు వీణను ముడిపెట్టుకుని తమని మీటమన్నట్లుగా పిలుస్తున్నాయి. నెమ్మదిగా వెళ్ళి వీణను ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది.
చిగురుటాకుల్లాంటి వేళ్లు కఠినమైన వృక్షకాండాన్ని పోలి ఉన్న వీణత్రంతుల్ని తాకాయి. వీణ పలికింది. ప్రియుని చేతిలో పరిష్వంగం పొందిన ప్రేయసిలా వీణ కులుకులొలికించింది. త్యాగరాయ కృతి అతి సుందరంగా ఆనందంగా వీణతో పలికిస్తుంది ఉదయ. వీణానాదం నెమ్మదిగా ఆ గది అంతా ఆవరించింది. బయట ప్రపంచపు మాటలన్నీ మింగివేసేలా ఉంది ఆనందం. ధ్వని ప్రతిధ్వని, అవరోహణ ఆరోహణలు, సప్తస్వరాలు ఒకదానితో ఒకటి మిళితమయ్యి మీటుతున్న వీణలోంచి వెలువడుతున్నాయి. అర్ధ నిమీలిత నేత్రాలు, తంత్రులపై వేళ్లు కదులుతూ భావలోకాలలో భ్రమిస్తున్న ఉదయను ఆ సందర్భంలో ఎవరు చూచినా పౌరాణిక శిల్పమని, అది చలిస్తుందని భ్రమించక తప్పదు. ఆమెలోని భావం వేణుతో పాటుగా నోటి వెంట తీయని గానంగా వెలువడసాగింది. అపర సరస్వతీదేవిని చూచినట్లుగా ఉదయను చూచిన సీతాపతి కూతురు ఏకాగ్రతకు భంగం కలగకుండా వచ్చి వెళ్ళిపోయాడు. తన దృష్టి సహితం చెడ్డదేమో అనే తలంపు ఆయనలో కనిపించక మానదు. తల్లి లేని పసిపిల్లగా ఆమెకు ఆయన హృదయంలో ఎల్లప్పుడూ చోటు ఉంటూనే ఉంది. అరుణ్ హైదరాబాదు వెళ్ళిపోయాడు. విద్య మాత్రం పరమేశ్వరపురంలోనే ఉంటున్నది. వసంతలక్ష్మి వచ్చి అప్పటికి 4 రోజులయ్యింది. విషయాలు ఆమెకు తెలిసాయి. వివాహం నిశ్చయమైన తర్వాత కాదనటానికి వీలు లేదన్నాడు పాపారావు. పట్టుదలలు పెరిగాయి. వసంతలక్ష్మి పాపారావు దాటికి ఆగలేకపోయింది. బోనులో పడ్డ ఆడసింహంలా ఉంది వసంతలక్ష్మి. ప్రస్తుతానికి అంతా అణిగిపోయిన అగ్నిపర్వతాలుగా కనిపించసాగారు. పాపారావు ఆనాటికానాడు భార్య పట్ల వైఖరి కొంత మార్పు తెస్తున్నారు. సాగిపోతున్న రోజులు సాఫీగా సాగుతాయి. కాకుండానే గడ్డుగా అడ్డుకునే రోజులు హెచ్చుకాలాన్ని చూపిస్తాయి. పాపారావు వసంతలక్ష్మితో చెప్పి పసుపు కుంకుమకు ఏర్పాట్లు చేయాలని చాలా రోజులు ప్రయత్నించాడు. ఇష్టం లేని నిశ్చితార్థాలకు అనేక అడ్డంకులు కల్పించిందామే. పట్టుదలతో కార్యాన్ని సాధించదలిచాడు పాపారావు. అయిష్టతతోనే సరే అంది వరలక్ష్మి. మరునాడు ఉదయాన్నే కారులో అన్ని సరంజామాతో పాటు మోహన్ విజయల్ని తీసుకుని అవిరామపురానికి బయలుదేరారందరూ. విద్యకు తల్లి వైఖరి నచ్చలేదు. ఉదయ తనకు వదిన కాబోతుంది. ఆమెలో ఒక విధమైన సంతోషం. తల్లి చేయని పనులు అన్నిటిలోనూ తను చేయమని ప్రోత్సాహమిచ్చింది. అందుకే తండ్రితో పాటు ఈ కార్యానికి నడుం కట్టింది. కారు అభిరామపురంలో సీతాపతి ఇంటి ముందు ఆగింది. ఆహ్వానాలు, అధిక సత్కారాలు, పట్టుచీరల గరగరలు, ఊళ్ళో అమ్మలక్కల గుసగుసలు వరుసగా వింటూ కూర్చుంది ఉదయ. కాబోయే కొడలు, పెళ్లికూతురు అయిన ఉదయకు పట్టుచీరలు అందించిపోయి ఆగిపోయింది వసంతలక్ష్మి. విద్య తనకు తానుగా పని కల్పించుకుని తల్లికి అడ్డుగా వెళ్ళి అన్ని పనుల్లో ఆమెతో పాటు పాలు పంచుకుంటున్నది. చూడమ్మా, కాబోయే వదినకు ఎలా తల్లిని కూడా నెట్టేసి బొట్టు పెడుతుందో ఎవరో అంటూ ఉంటే విద్య చెవిన పడింది. పాపారావు వంక చూసింది విద్య. ఒక్క క్షణం ఇద్దరు కళ్ళు మాట్లాడుకున్నాయి వసంతలక్ష్మి చేష్టలను గురించి. పెళ్లికి వేరే నగలు, ఇవి ప్రధానపు నగలు. దగ్గరగా ఉన్న నగల వంక చూపిస్తూ అంది పక్కింటి కాంతమ్మగారు. తలెత్తి చూసింది ఉదయ. మెరిసిపోతున్నాయి నగలు. కానీ కళ్ళెదురుగా అత్తగారి స్వరూపం, నిప్పులు చెరుగుతున్న కళ్ళు. అప్రయత్నంగా కళ్ళు దించేసుకుంది ఉదయ. నవ్వులు, కేరింతలు, అమ్మలక్కల చూపులు, పరిహాసపు పలుకులు ఉదయ హృదయాన్ని దడదడలాడించాయి. వచ్చిన పనులైపోగానే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నిశ్చితార్థం చేయలేక బలవంతంగా ఒప్పుకుంది వసంతలక్ష్మి. విజయ ఉదయ వెంట ఉండిపోయింది. పరమేశ్వరపురానికి బంధువర్గం కదిలిపోయారు. ఆ సాయంత్రం విజయ, మీ అత్తగారికి ఈ సంబంధం ఇష్టం లేదట అని ఉదయతో అంది. వింటున్నట్లుగా అంది. నే చెప్పేది విన్నావా? విజయ్ తిరిగి ప్రశ్నించింది. ఈ సంబంధం ఆమెకు ఇష్టం లేదు, అంతేగా. మరి ఎలా కాపురం చేస్తావో చేతులు వింతగా తిప్పుతూ అంది విజయ. ఏం? ప్రశ్నించింది ఉదయ. ఇష్టం లేని సంబంధాలు కుదుర్చుకోవటం ఎందుకో, పైగా వచ్చిన వాళ్లతో పలకకుండా పెద్దరికం కట్టుకుని ఇంత దూరం రావటం ఎందుకో? అక్క వేసిన ప్రశ్న ఉదయకు అసహ్యం వేసింది. అది అందరి ముందే అడక్కపోయావా? ఇష్టం లేని సంబంధం అని తెలిసి కూడా అడగకుండా ఎందుకున్నావు? ముఖంలో ఎరుపుదనం పాకి విజయ పట్ల కోపచిహ్నంగా కనిపించసాగింది. నాదేం పోయింది, ఏదో తండ్రి కూతుళ్ళు ఇష్టపడ్డారాయే వ్యంగ్యంగా అంది. నువ్వు మాత్రం కూతురివి కావా? నీకు బాధ్యత లేదా? ఎందుకక్క నేనంటే అంత ద్వేషం? కనుకొలుగులు ఎర్రబడ్డాయి ఉదయకు. మాకు చెబుతారా పెడతారా? ముందుగా ఇష్టపడ్డారు, సరే అనేవాళ్ళమే కానీ అవును కాదనేవాళ్ళం కాదుగా. పని ఉన్నదానిలా నిదానంగా లేచి వెళుతూ అంది విజయ. తను ఉన్న స్థితికి జాలిపడింది.
అక్క తనని సూటిపోటి మాటలనటానికి కారణం పోయినసారి విజయమోహన్ల సంభాషణ విన్నప్పుడే గ్రహించగలిగింది. ముందుగా విముఖత చూపిన ఈ సంబంధం పట్ల నిశ్చితార్థం రోజున అంత సుముఖంగా విజయ ఉండటం ఉదయకు ఊహకందని విషయం అయింది. బహుశా ఆస్తి పంపకం గురించి ఈ ఎత్తుగడ అయి ఉంటుందేమో. తనకు నాన్న రాసిన ఆస్తి ఒక వంతు ఎక్కువే, కానీ నాన్న చేసింది తప్పేనని తను చెప్పగలదు. తనకు ఆస్తి మీద లేని మమకారం తన అక్కకు ఎందుకు కలిగి ఉంటుంది? ఆమె మనోప్రవృత్తి తానెలా అంచనా వేయగలదు? కావాలంటే విజయనే మొత్తం ఆస్తి అనుభవించటానికి తనుగా ఏ పరిస్థితిలోనూ అడ్డుపడదు. కానైతే ఆస్తి మూలంగా సోదరి ప్రేమను తృఢీకరిస్తున్న విజయను చూసి ఉదయం మనసు బాధపడింది. తండ్రి స్వార్జితాన్ని తనకు ఇస్తుంటే వద్దనకలదు, కానీ ఆయన మనసు బాధపడక తప్పదు. తండ్రి పట్ల జాలి, సోదరి పట్ల బాధతో సతమతమవుతుంది ఆమె. ఎవరిని కాదనగలదు? ఎవరిని అవుననగలదు? ప్రశ్నలకు సమాధానంగా ఆమె మనసులో క్షోభ తప్ప జవాబు దొరకలేదు. కణతలు చేతితో నొక్కుకుంటూ గదిలోకి వెళ్ళి మంచం మీద పడి బాధ మరిచిపోయేటంతకు ప్రయత్నించసాగింది ఉదయ. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ మిస్టర్ అరుణ్ కుమార్, హైదరాబాద్ అడ్రస్ వ్రాసింది కవర్ మీద విద్య. పనులన్నీ అయిపోయినట్లు, త్వరలో వదిన గారికి దర్శనమివ్వకపోతే ఆమె విరహవేదన భరించలేకపోతున్నట్లు, కాబట్టి త్వరగా రావాల్సిందని అన్నను ప్రార్థిస్తున్న చెల్లెలు జాబు అది. ఏదేదో కవిత్వం రాసింది, కానీ అది తిరిగి చదువుకునేసరికి ఆమెకే నవ్వొచ్చింది. కవరులో మడతపెట్టిన ఉత్తరాన్ని ఉంచుతున్నంతలో వసంతలక్ష్మి వచ్చింది. ఎవరికి ఆ ఉత్తరం? వసంతలక్ష్మి ప్రశ్నించింది. అన్నయ్యకి. ఎందుకు? రేపు వాడే వస్తున్నట్లు రాశాడు. ఇవాళ ఈ ఉత్తరం దేనికి వ్రాయటం? ఎప్పుడు రాశాడు? కళ్ళు చిట్లించి అడిగింది. నువ్వు చూడలేదా? టేబుల్ సొరుగులోంచి 2 రోజుల క్రితం రాసిన ఉత్తరం కూతురి చేతికిచ్చింది. అన్న ఉత్తరం చదవటంలో నిమగ్నమైంది విద్య. చదువుతున్న ఉత్తరం ఆమెను ఆశ్చర్యపరిచిందిలా ఉంది. సంతోషంతో కేకవేసినంత పనిచేసింది. అమ్మా, అన్నయ్యను డ్యూటీ మీద మన ఊరే వేశారే? అవును, నాకు తెలుసు, గాని ఆ సంతోషం కాస్త దాచుకో అమ్మా, మీ అన్నయ్య వచ్చిందాకా. నాకే కాదు, ఉదయకు అని చెప్పబోయి ఆగిపోయింది. అన్న అంటూ ఉండేవాడు, ఏదో ఎక్స్కవేషన్ చేయాలని. బహుశా దానికోసం డ్యూటీ తానే వేయించుకుని ఉంటాడు. ఉత్తరాలు రెండింటినీ డ్రాయర్ సొరుగులో పడవేసింది. చెప్పబోయి ఆగిపోయిన మాటను పొడిగిస్తూ విషయం తెలుసుకోవాలని. నీ కాక ఇంకా ఎక్కువ సంతోషం ఎవరికిలే అమ్మా, వసంతలక్ష్మి కూతురిని ఆట పట్టిస్తున్న ధోరణిలో అంది. ఈ విషయం ఉదయకు చెప్పాలి, చాలా సంతోషపడుతుంది. కారణం ఏమిటో చెప్పమంటావా అమ్మా? కాబోయే భర్త కళ్ళెదుటే కలకాలం కనబడుతున్నాడని నవ్వుతూ చిలిపిగా అంది విద్య. ఏ విషయాలు ఎవరితోనూ చెప్పక్కర్లేదు. ఆయన గారు ఉత్తరం రాసే ఉంటారు వియ్యంకుడు గారికి. తండ్రికి తోడు కూతురు తయారైంది. ఉదయ ప్రసక్తి వచ్చేసరికి మండిపడి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది లోపలికి. సగం తెరిచి ఉన్న డ్రాయర్ సొరుగులోంచి కనబడే ఉత్తరాల్ని పూర్తిగా ఆచ్ఛాదించేలా సొరుగు పూర్తిగా మూసివేసి తన గదివైపుగా నీరసంగా నడిచి వెళ్ళింది విద్య. ఉబుసుపోక పత్రిక తిరగవేస్తూ కూర్చుంది. మరునాడు అరుణ్తో పాటు ఆఫీసు తాలూకు జమానులు, తతిమా సిబ్బంది వచ్చారు. అరుణ్ రాకతో ఇల్లంతా ఎంతో సందడిగా ఉంది. పనుల పురమాయింపుతో వసంతలక్ష్మి హడావిడిగా తిరుగుతుంది. పలకరింపులు, పరామర్శలు అయిపోయినాయి. వర్క్ స్పాటుకు బయలుదేరి వెళ్ళాడు అరుణ్. జీపులు, వాగనులు, హంగామా, సరంజామా అంతా ముందుగానే వెళ్ళిపోయాయి వర్క్ స్పాటుకు. సూపర్వైజర్లకు, తన అసిస్టెంట్లకు ఏదో ఆర్డర్స్ జారీ చేసి వర్క్ స్పాట్ అలాట్ చేసి నిదానంగా జీప్ డ్రైవ్ చేసుకుంటూ ఉదయ వాళ్ళ ఊరి వైపుగా సాగిపోయాడు. మనసు జీప్ కన్నా వేగంగా పోయి ఉదయను చేరుకోవాలనే తాపత్రయంలో ఉంది. అభిరామపురానికి వెళ్లే దారిలో ఏ వాహనానికైనా నృత్యం తప్పదు. మరి మోటార్ వాహనాలైతే చెప్పే పని లేదు. ఎలాగో ఒకలాగున గవర్నమెంట్ వారి వాహనం. వ్యయ ప్రయాసలు భరిస్తూ ఉదయ వాళ్ళ ఇంటి ముందాగింది. జీప్ ఆగిన చప్పుడు విని అప్పుడే వచ్చిన ఉత్తరాన్ని పరుపు కింద ఉంచి హాల్లోకి నడిచి వచ్చింది ఉదయ. అరుణ్ కనిపించాడు. మెట్లు దిగి వెళ్ళపోయి ఏదో గుర్తుకు వచ్చిన దానిలా వెనుతిరిగి లోపలికి వెళ్ళపోయింది. జీప్ దిగి సరాసరి లోపలికి నడుచుకుంటూ వచ్చాడు అరుణ్. పచ్చటి టెరీకాట్ షర్టు, తెల్లటి బెల్ బాటం ఆకర్షణీయంగా అప్పుడే విచ్చుకున్న సూర్యకాంతి పువ్వులాగున్నాడు. కర్టన ఆమెను సగానికి పైగా ఆచ్ఛాదించింది. ఆకుల చాటున సిగ్గుల మొగ్గలా ఉన్న ఉదయ కనిపించింది. అరుణ్లో సంతోషం పెళ్ళిపికింది. లోనికి వస్తూ అన్నాడు అరుణ్. నాన్నగారు లేరా? లేరు. శృతి వీడిన తీగలా ఉంది ఆమె కంఠం. ఏం అలా నిలబడిపోయావు? రా.
రమ్మన్నట్లుగా చేయి ఊపి అన్నాడు. ఎక్కడికి వెళ్ళారు? టీపాయ్ మీద ఉన్న పత్రిక అందుకుని ఉదయవంక చూచాడు. ఊరు వెళ్ళారు. ఏ ఊరు? ఏమో తెలియదు. పట్నం పని మీద వెళ్ళారు. ఉదయ, ఏం అంత దూరంగా నిలబడిపోయావు? నేనేం పులిని కానుగా నువ్వు భయపడటానికి. బరువుగా ఊపిరి పీల్చింది ఉదయ. మాట్లాడవా? లేచి ఆమె దగ్గరగా వెళుతూ అన్నాడు. తన గదిలోకి తుర్రున పారిపోయింది. మొదటిసారిగా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు తను చూసిన ఉదయేనా ఈమె? అనుమానం మిగిలింది అరుణ్ మనసులో. ఆమె వెంటపడి లోనికి పోయాడు. అరుణ్. గుమ్మంలోకి వచ్చిన అతన్ని చూసి అంది. ఆమె కంఠం చేరిపోయింది. ఎంతకాలం అరుణ్? కనీసం ఒక్కసారైనా గుర్తుకు వచ్చానా? ఎందుకొస్తాను? బహుశా మారిపోయి ఉంటుంది మనసు. ఆమె స్వరూపాన్ని చూచి కలత చెందాడు అరుణ్. లేదు ఉదయ, పవిత్రమైన మనసుకు ఒకే గమ్యం. అది స్థిరం, మారటానికి వీల్లేదు. గమ్యాలు ఏర్పరచుకుంటే బోలెడన్ని. కానీ నాకు అలా కాదు అరుణ్ అన్నాడు. పాపం ఎలాగో. చిన్నగా నవ్వింది ఉదయ. అరుణ్కు ఆమె అతి సమీపంలో ఉంది. ఆ నవ్వు తాలూకు శబ్దం కూడా అతనికి వినిపిస్తుంది. ఇలాగా దగ్గరగా జరిగి కౌగిలించుకుంటూ అన్నాడు. వదులు అరుణ్. ఆమె పెదవులు ప్రయత్నపూర్వకంగా మాట్లాడిస్తున్నాయి. వదలను, అంతే. వదలనంటే వదలను. ఏం దెయ్యానివి కావు కదా? కాదు, ప్రేమ పిశాచాన్ని. కళ్ళు గుండ్రంగా తిప్పి వింతగా చూస్తూ అంది. పర్వాలేదు, పిచ్చి బాగానే ఉంది. ఈ అరుణ్ ఆ పిచ్చి నీ దగ్గర నుంచే నేర్చుకున్నాడు. చిలిపిగా చూస్తూ అన్నాడు. అరుణ్ చేతి నుంచి తప్పించుకుని సోఫాలో కూర్చుంది ఉదయ. ఆమె పక్కనే అతను కూర్చున్నాడు. అరుణ్, నా మీద ఎందుకింత ప్రేమ? ఒకవేళ ఈ పెళ్లి కాకుండా పోతే? అతని వంక ప్రశ్నార్థకంగా చూస్తూ అంది. ఉదయ, ఏం మాటలవి? ఏం నేనంటే ఇష్టం లేదా? లేక ఎన్నాళ్ళు కనిపించలేదని పరాచకాలాడుతున్నావా? ఆదుర్దతో పాటు పరిహాసం అతని గొంతులో ప్రతిధ్వనించింది. పరాచకాలు కాదు అరుణ్, నిజమే చెబుతున్నాను. ఆశలు వెలుగురేఖల్లాంటివి. అవి నిలకడగా ఉండాలన్నా మన ప్రయత్నం ఏమాత్రం చాలదు. జీవితం మాత్రం కటిక చీకటి లాంటిది. దారిలో ఎన్ని ఎదుర్కొన్నాలో దానికే తెలియదు. అరుణ్ వంక జాలిగా చూస్తూ అంది. ఉదయ, ఇంతకీ ఈ పెళ్లికెవరు అడ్డు చెప్పారు? ఎవరు వద్దన్నా నేను చేసుకుని తీరాల్సిందే. అరుణ్, ఆవేశంలో మనం చేసే పనుల్లో ఇంగితం నశిస్తుంది. ఎవరు దీనికి కారకులు అని ఇతమిద్దంగా చెప్పటానికి నా మనసుకే తెలియనిది నీకెలా చెప్పేది? ఈ పెళ్లి ఆగిపోతుందని పోనీ ఎందుకనుకున్నావు? ప్రశ్నించాడు అరుణ్. దేవుని ప్రతిరూపం ప్రతిష్ఠించిన ప్రతి చోటు దేవాలయం అయిపోతుందా? పవిత్రతకు స్థానం లేని చోట దేవుని ప్రతిరూపమైన ప్రకృతిలోని బండరాళ్ల కన్నా అన్యాయమైపోతుంది. అలా కాక మనకు ఇష్టమైన వారితో ఆ పని జరిపించితే అది దేవాలయం అవదు. ఆమె చెప్పే భావాలను అర్థం చేసుకోవటంలో లీనమయ్యాడు అరుణ్. అతని ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ తిరిగి అంది. అరుణ్, ఇంటి కోడలిగా బాధ్యతలను కొన్నింటిని నేను నిర్వర్తించాల్సి వస్తుంది. అవునా? తల ఊపాడు అవునన్నట్లు. నా బాధ్యతలలో పరిపూర్ణత్వము ఉందో లేదో నిర్ణయించే హక్కు మీ కుటుంబ సభ్యులకు ఉంటుందని నా నమ్మకం. అర్థం కాని వాడిలా చూచాడు. అంటే నీ ఉద్దేశం? ప్రతిష్టకు పనికిరాని విగ్రహానికి ఉండే విలువే నాకు ఉంది. శూన్యంలోకి చూస్తున్న అరుణ్ వంక చూసి ఒక నిట్టూర్పు విడిచి అంది. నేను మీ ఇంటి కోడలుగా తగను. పిడుగు నెత్తిన పడ్డట్టు జీవరాశిలో కలిగే చైతన్యం అతనిలో కలిగింది. ఏం? ఎందుకని ఉదయ? చెప్పు ఉదయ. కలతపడ్డ అతని హృదయ వేదన మాటల రూపంలో నోటు నుంచి వస్తున్నాయి. అరుణ్, మనసులు ముడిపడినంత తేలికగా మనుషుల స్వభావాలు ముడిపడవు. ప్రేమ కేవలం మనిద్దరికే సంబంధించింది. కానీ మనువు మన కుటుంబాలకు సంబంధించింది. ప్రేమ పొందినంత ఆనందం ఆ మనువు పొందలేదు అరుణ్. ఆమె చెక్కిళ్ల వెంట దారగా నీరు కారటం మొదలయ్యింది. ఉదయ, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. కఠినంగా ఉంది అరుణ్ గొంతు. ప్రేమ ఆవేశం. నన్ను నువ్వు ఆవేశపెట్టావు. కానీ నీ చేతికి దొరికింది ఫలితం లేని ప్రేమ. అరుణ్, చెట్టు పెంచే నాడే కాయలు తినే ఉద్దేశంతో పెంచుతారు. ఫలితం లేని చెట్టును క్షణాల మీద పెరికివేస్తారు. ఉదయ, అసలు ఇంతకీ ఏమైంది? ఈ తిరుగుడు సమాధానాలు కట్టిపెట్టి అసలు సంగతేమిటో చెప్పు. అరుణ్, మీ అమ్మగారికి ఈ సంబంధం ఇష్టం లేదు. ఒకవేళ వివాహమైన ఫలితం లేని చెట్టును కొట్టిపారవేసినట్లే మనని కూడా అదే దృష్టితో చూస్తారు. గౌరవం లభించని మనువులకు మనుషులు బానిసలు కావలసి వస్తుంది. ఉదయ, నీకెవరో కిట్టని వాళ్ళు చెప్పి ఉంటారు. అమ్మ అలాంటిది కాదు.
నువ్వు అపార్థం చేసుకున్నావు. అమ్మకు నువ్వంటే అసలు ఇష్టం లేకపోతే ఒప్పుకునేదే కాదు. తామర పూరేకుల మధ్యనున్న నీటి బిందువుల ఆమె కనుకొలకులలో నిలిచిన నీటి బిందువులను మునిగోటితో తుడిచింది. అరుణ్, ఆమె మీద నాకేనాడు చెడు తలంపు లేదు. కానీ హృదయంలో ఉన్నది చెబుతున్నా విను. ఆమె నిన్ను కొడుకుగా ఎన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన దానికి ఆమె కోరిక చెల్లించవలసిన బాధ్యత నీపైన ఉంది. ఆమె ఆశయాలకు నేను అడ్డుగోడ కాకూడదు. ముందే ఈ నిర్ణయం వారితో చెబుదామనుకున్నాను. కానీ నీ రాక కొరకు చూస్తూ ఉండిపోయాను. ఆమె అదరాలు కంపిస్తున్నాయి. అటు ప్రేమకు బాధ్యతకు మధ్యగా త్యాగం ఆమె హృదయ భాండంలో ఉన్న జాలి అనే అమృతాన్ని చిలికే కవ్వంగా మారిపోయి ఉంది. ఇది నా జీవిత సమస్య. ఎవరి ఆశయాలకు తావులేదు. పైగా అంతా నిత్యమైన తర్వాత ఇలా పెడార్థాలకు జీవితాలు బలి చేయక ఉదయా. బలి ఎవరు బలి కాదలుచుకున్నా, ఎవరు బలి చేయదలుచుకున్నా వారి చేతిలో లేదు. విధిని ఎవ్వరూ ధిక్కరించలేరు. ఉదయ, అమ్మ సరేనంటే చాలా. అమ్మను ఒప్పించే బాధ్యత నాది. నీ మనసులో వివిధమైన ఆలోచనలు మానాయి. అతనిలో మెరుపులాంటి ఉత్తేజం కలిగింది. ఉదయ ఒక్కసారిగా సోఫాలోంచి లేచి నిలబడింది. తన గదిలో ఒక పక్కగా వేసి ఉన్న మంచం మీద పరుపు కింద నుంచి ఒక కవరు తెచ్చి అతని చేతిలో ఉంచింది. చదువు అరుణ్, అప్పుడు కానీ అర్థమవదు. నేలచూపులు చూస్తూ అంది. చేతిలోని కవరులోంచి ఉత్తరం తీసి చదవటం మొదలుపెట్టాడు అరుణ్. విజయవాడ. ప్రియమైన ఉదయ గారికి, మిమ్మల్ని ఇలా సంబోధించే అర్హత నాకుండబట్టే మీకు ధైర్యంగా ఉత్తరం వ్రాయగలుగుతున్నాను. శుభాకాంక్షలు. మీ స్థానం అది వరకే నాకు రాబోయి విధి ప్రేరేపణ వల్ల దాన్ని కోల్పోయాను. క్షమించండి. మీకు నా విషయం తెలియదు. నాకు అరుణ్ బావ అవుతాడు. బావకు నాకు పెళ్లి చేయాలని వసంతలక్ష్మి అత్తయ్య అనేక ప్రయత్నాలు చేసింది. ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నాన్నకు నేను గుండెల మీద కుంపటినయ్యాను. కట్నం ఇచ్చుకోలేక కుటుంబ పరిస్థితుల వల్ల దైవం మీద భారం వేశాడు నాన్న. కానీ దైవం నా పట్ల కక్ష బూని ఉన్నాడు. అత్తయ్య నా వివాహ నిర్ణయం చేయకుండానే మీ దగ్గరకు వచ్చింది. శనిదేవత నన్ను అరుణ్ నుంచి దూరం చేసింది. కనీసం మీరన్నా సుఖపడితే అంతే చాలు. ఈ విషయం మీ మనస్సుకు తెలిపి కష్టపెడదామని కాదు నా ఉద్దేశం. భారీగా నిర్వర్తించవలసినవన్నీ అరుణ్ బావుకు నా తరపున నీవు అందజేస్తున్నందుకు నన్ను నేనే పరిచయం చేసుకుంటూ నీకు శుభాకాంక్షలు తెలిపే నీ చెల్లి హేమ. ఉత్తరం చదవటం పూర్తి చేసి ఉదయ కళ్ళల్లోకి చూశాడు అరుణ్. ఉదయ, అగ్నిలాంటి నిజం దాచుకున్న హృదయంలో ఒక్కసారిగా అగ్నిపర్వతం పగిలిపోయి ఆ వేడి అంతటా పాకినట్లుగా భ్రమించసాగాడు అరుణ్. బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఉదయ పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికే పని మనిషి వచ్చి చెప్పింది, అయ్యగారు, అమ్మగారు ఇక వెళ్ళమన్నారండి. ముఖాన చాచి కొట్టినట్లుగా ఉంది అరుణ్కు ఆ మాట. ఒక్కసారిగా బాధతో మెలిపెట్టిన మనసు తోడు చేసుకున్న శరీరాన్ని బయటకు చేర్చాలనే ఉద్దేశంతో లేచి నిలబడ్డాడు. భారంగా అడుగులు వేస్తూ మెట్ల మీదుగా దిగి వెళ్ళిపోయాడు. జీప్ స్టార్ట్ అయిన చప్పుడు మాత్రం ఏడుస్తూ పరుపు మీద పడిపోయి ఉన్న ఉదయ చెవులను తాకింది. ఆమెలోని బాధ ఒక అమాయకపు జీవికి అడ్డు తగిలాననే వ్యధ కొట్టవచ్చినట్లుగా కనబడసాగాయి. ప్రేమకు, త్యాగానికి, బాధకు మధ్య వెలివేయబడ్డ ఆడదానిలా ఉంది ఉదయ మనసు. పాపారావుతో మాట్లాడి పట్నం పని చూసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు సీతాపతి. ఉదయ జ్వరంతో బాధపడుతూ ఉంది. సీతాపతి ఇంట్లోకి వచ్చేసరికి కంగారు పడిపోయాడు. ఒంటి మీద చేయి వేస్తే కాలిపోతూ ఉంది. మనుషుల్ని కేకేసి పిలిచాడు. రాత్రి అంతా జాగరణ చేస్తూ ఉండటంతో సరిపోయింది. ఉదయ పరిస్థితి మరునాటి ఉదయానికి కాస్త మెరుగుపడ్డది. డాక్టర్ కోసం పక్క ఊరికి బండి కట్టి పంపించాడు సీతాపతి. డాక్టర్ వచ్చి తన మామూలు చెల్లించుకుని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం కొంచెం సేపు పడుకోవటానికి హాలులో పడక కుర్చీలో చేరాడు సీతాపతి. ఒకవేళ గదిలోకి పోయి పండుకుంటే గాఢ నిద్ర ముంచుకుని వస్తే ఉదయను అప్పుడప్పుడు చూడటానికి వీలు పడదు. కారణం ఆయన నిద్ర అలాంటిది. ఉదయకు నీరసంగా ఉంది. ఆమె ఆలోచనలు వద్దన్న అరుణ్ మీదకే కేంద్రీకృతమవుతున్నాయి. పాపం, తను అరుణ్కు ఆశ చూపించి అలాగే అతని హృదయాన్ని గాయపరిచింది తను. అరుణ్ ఎలా ఉన్నాడో. కోపంతో వెళ్ళిపోయాడు. మనసుని బాధ పెట్టిందే కాకుండా మరో మనువు చేసుకోమంది తను. తనకు చావు తప్పదు, నరకం తప్పదు. ఏదో ఆలోచన, పిచ్చి, సమాధానం దొరకని ప్రశ్నలు ఆమె కళ్ళ ముందు నృత్యం చేస్తున్నాయి. కళ్ళు మొగతగా మూసుకుంది. అరుణ్ పిచ్చివాడులా తిరుగుతున్నాడు. అదిగో అరుణ్. అవును అరుణే. ఉదయ, ఉదయ అంటూ కేక వేస్తున్నాడు. కల కాదు కదా? కాదు, పిలుస్తున్నాడు అరుణ్.
తన వంక చూస్తూ ముందు ఆఘాతం కూడా చూడకుండా జీప్ తోలుతున్నాడు. జీప్ ఆఘాతంలో పడిపోతున్నది. అరుణ్ ప్రతిధ్వనించేటట్లుగా పిచ్చిగా అరిచింది. కళ్ళు అప్రయత్నంగా తెరుచుకున్నాయి. ఎదురుగా తండ్రి గాబరాగా తన వంక చూస్తున్నాడు. అమ్మ ఉదయ, ఉదయ, తండ్రి గొంతు వినిపించింది. కళ్ళు అటుగా తిప్పింది. ఎందుకమ్మా కలవరిస్తున్నావు? పిచ్చి నాన్న, తను కావాలని కలవరించిందా? సీతాపతి ఆదుర్దా చూచి తనలో తనే నవ్వుకుంది. అమ్మ ఉదయ, చూడమ్మా, తల్లి లేని బిడ్డవు. ఈనాటి వరకు తల్లిదండ్రినై పెంచాను. ఏమ్మా, ఏనాడు లేనిది ఎందుకింత కంగారు పడుతున్నావు? భయం లేదమ్మా, ఈ సీతాపతి బతికి ఉండగా నీకేం లోటు ఉండదు తల్లి. పై కండువా తీసి కన్నీళ్లు ఒత్తుకుంటూ అన్నాడు సీతాపతి. డాక్టర్ గారి రాకతో అక్కడ ప్రశాంత పరిస్థితి ఏర్పడింది. మందులు, సూచనలు, ఆహారం గురించి చెప్పి వెళ్ళిపోయాడు డాక్టరు. ఉదయకు మాత్రం కలత నిద్ర పడుతూ మధ్య మధ్య మెలకువ కలుగుతుంది. సీతాపతి మాత్రం ఉదయ తల దగ్గరే కూర్చున్నాడు. కాలం కరిగిపోయింది. ఉదయ జ్వరం కొంతవరకు నయమయ్యింది. అప్పటికి ఉదయకు జ్వరం తగిలి 4 రోజులు. చంటిపిల్లవాడు తన తల్లిని అంటిపెట్టుకున్నట్లుగా సీతాపతి ఉదయతో పాటు ఉండిపోతున్నాడు. జరిగిపోయిన సంఘటనల జ్ఞాపకాలు ఉదయ మనసులో ఈదులాడుతున్నాయి. మాటిమాటికి ఆమెకు అరుణ్ ఏమయ్యాడో అనే తలంపు వచ్చి వేధిస్తున్నది. అరుణ్ హేమల వివాహమైతే తను ఒక పేద జీవికి సహాయపడ్డ సంతోషం మిగులుతుంది. కానైతే మరి తన జీవితమో? మళ్ళీ ఆలోచన. అందరికీ సమ్మతమైన వివాహానికి సహాయపడటం తన ధర్మం. ఆ త్యాగం తను దక్కించుకుంటే చాలు. తన జీవితం ధన్యం. అలా కాక అడ్డు తగిలి అందరినీ దుఃఖంతో పాటు హేమను కూడా దుఃఖంలో ముంచెత్తటం అవివేకం. ఆ వివాహానికి తను వారధి కాకూడదు. ఎందుకంటే ప్రవాహం లాంటి వారి జీవితాన్ని తను అడ్డుకోకూడదు. ఆమెలో ఆలోచన తప్ప మరి ఏ ఇతర భావన కలగటం లేదు. నిద్రారణమైన కోర్కెలను ఎలా రూపకల్పన చేయాలో, హేమ అరుణులకు తాను సంధానకర్తనని తెలియకుండా ఎలా వారి జీవన పథాన్ని నిర్మించాలో ఆలోచిస్తూ పడుకుంది ఉదయ. విజయవాడలో శరభయ్య గారు పెద్ద పేరు మోసిన వ్యాపారి కాడు గాని ఒకప్పుడు పలుకుబడి గౌరవంగా బతికిన శరభయ్య నేడు కాలం కలిసి రాక నానా అవస్థలతో ఒక పెంకుటింటి కొంపలో ఉంటున్నాడు. దరిద్రానికి తోడు నూనె వ్యాపారం అన్నట్లుగా శరభయ్య ప్రాణానికి 4 ఆడప్రాణాలు కూతుళ్ళయి పుట్టి పీడిస్తున్నాయి. నిజానికి శరభయ్య ఇంట ఉన్న ఆడపిల్లలు లక్షణంగా పెళ్లికెదిగి కూర్చున్నారు. అందరికంటే పెద్దదైన గిరిజకు 30 ఏళ్లు వచ్చాయి. ఆమెకు తోడుగా శరభయ్యకు లాభం చేకూర్చాలని కాబోలు టీబీ ఇంటాయనకు పెళ్లి ఖర్చు తగ్గించింది. శరభయ్యకు భార్య మిగిల్చిపోయిన 4 కూతుళ్ళు తప్ప నయా పైసా చేతిలో లేదు. రెండో పిల్ల లక్షణమైన పిల్ల, కాకపోతే పుట్టుకతోనే మెల్లకన్ను. చదువుకునే కుర్రకారు మిస్ ముంకంటి అనే పేరు సార్థకం చేశారు. ఇక మూడోది హేమ, నిజంగా బంగారు బొమ్మ. ఇక 4వది చిన్నపిల్ల వనజ. 18 ఏళ్ల హేమ అందరినీ సూటిపోటి మాటలు భరించలేకపోయేది. ఆమె అక్కా చెల్లెలు ఈర్ష్యాద్వేషాల మధ్య నలగటానికి కారణం ఆమె అందం. హేమకున్న సహజమైన గొంతుక ఆమె రూపానికి తగ్గట్టు అందంగా ఉండేది. ప్రతి వాళ్ళు పెళ్లి చూపులకొచ్చి హేమను అడిగేవారు తమకిమ్మని. శరభయ్యకు మాత్రం త్రిశంకు స్వర్గం బ్రతికుండి అనుభవిస్తున్నట్లుగా ఉండేది. తనకు తోచిన పని కొందరు ఇచ్చేది. అయిన పనుల్లో శరభయ్యకు ముఖ్య జీవనాధారమైనది కోట్లల్లో అప్పుడప్పుడు పద్దులు వ్రాయటం. అది కూడా వారి దయా దాక్షిణ్యాల మీద మాత్రమే. ఉదయం నుంచి ఆకాశం మేఘాలు కమ్ముకుని సన్నగా ఏడవటం మొదలుపెట్టింది. కోపగించే మొగుడులా మేఘగర్జన ఉండి ఉండి వినిపిస్తుంది. మోడికి కోపం ఎక్కువయ్యి పెట్టేలుమని ఒకటిచ్చాడు. బోరుమని ఏడుస్తూ కూర్చుంది ఆకాశం. దానికి తోడుగా జోరుగా నీరు కారటం మొదలుపెట్టింది. శరభయ్య ఇంటి పెంకుల్లోంచి, అమ్మాయి హేమ, కాస్త ఏదైనా పాత్ర తెచ్చిపెట్టు. ఈసారైనా కప్పించాలి. వంట పాత్రలో ఒకదాన్ని నీళ్లు పడుతున్న చోట పెడుతున్న హేమతో అన్నాడు శరభయ్య. అమ్మా, అన్నం అయ్యిందా? ఆ పసిది చూడు, ఆకలని ఏడుస్తుంది. వంటింట్లోకి వెళుతున్న హేమ తండ్రితో అన్నది. ఇప్పుడేగా పొయ్యి ఎక్కించింది, కాస్త ఆగమను. చిల్లులోంచి కారుతున్న చినుకులు పాత్రలో పడి టపటపలాడసాగాయి. ఖరీదైన ఇంట్లో గడియారాలు టిక్కుటిక్కులాడితే ఖరాబైన సంసారంలో గొంతులు గడబిడలాడినట్లుగా ఉందా మోత. కిర్రుమంది పాత కుర్చీ. శరభయ్య జీవితంలో సంపాదించిన ఒక్కగానొక్క కుర్చీ అది. దానిమీదే కూర్చుంటాడు ఇంట్లో ఉన్నప్పుడు. అది కూర్చోంగానే శరభయ్యను పలకరిస్తూ కిర్రుమంటుంది. దానికి శరభయ్యకు అవినాభావ సంబంధం ఉందనే చెప్పవచ్చు. నాన్న, అత్తయ్య ఇచ్చి వెళ్ళిన డబ్బులు అయిపోవస్తున్నాయి.
గిరిజ తండ్రి వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ అంది. సన్నని ఒళ్ళు, దేహకాంతి తగ్గిపోయి చీపురు పుల్ల లాంటి చేతులు, కళ్ళల్లో బ్రతకాలనే ఆశ ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. నీరసంగా తల తిప్పుకున్నాడు శరభయ్య. ప్రకృతిలో భీషణ యుద్ధం చెలరేగింది. ఈదురుగాలి ప్రారంభమైంది. ఒక్కసారిగా దగ్గుతెర కమ్మింది గిరిజకు. ఊపిరితిత్తులు తమ చలనాన్ని ఒక్క క్షణం ఆపాయా అనిపించిందామెకు. లక్ష్మి, అక్కయ్యను పట్టుకో, దగ్గుతున్న కూతురు బాధ చూడలేక అన్నాడు శరభయ్య. అక్క వీపు సర్దుతూ కూర్చుంది లక్ష్మి. ఏడుపు రావటానికి సిద్ధంగా ఉన్న కళ్ళు, దానికి తోడుగా పొగ, తడిసిన కట్టెలను రాచేయటంలో హేమ కళ్ళు మరీ ఆర్ద్రమయ్యాయి. అందరి కళ్ళ నుండి నీరు కారింది. హేమ వంట ప్రయత్నం పూర్తి చేసుకుంది. హాల్లో ఉన్న పొగ మనుషుల్ని తన ముసుగులో దాచుకున్నట్లుగా ఉంది. చీ, పాడు పొగ. శరభయ్య ఆ మాట అంటూ బయటికి వచ్చాడు. లక్ష్మి, దగ్గుతూ వీధి అరుగు మీదకు తీసుకెళ్లమని గిరిజ చేతితో సైగ చేసింది. మిగిలింది హేమ మాత్రమే. ఆమెకు అది తప్పదు. వంట పని అవటంతో హేమ పిలుపుతో అంతా భోజనాలకు సిద్ధమయ్యారు. పంచుకుని తినటం పరిపాటి అయిపోయిందా జీవులకు. వర్షం మాత్రం నీటి ముత్యాలు రాలిస్తూ ఆనందిస్తుంది. కన్నెపిల్ల నవ్వుల ఆకాశం అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తుంది. ఆ తెలుపుదనం అందమైన పిల్ల పలువరుసలా కనిపిస్తుంది. ప్రకృతి విలపించటం ఎక్కువైంది. ప్రకృతి రాల్చే నీటిబొట్ల నెల ఆహ్వానించాలా అని ఇంటిలో ఉన్న నాపరాళ్ళు తాపత్రయపడుతున్నాయి. కొన్ని రాళ్ళు అప్పటికే తలంటి పోసుకున్నాయి. శరభయ్యకు మాత్రం తడిసిన రాళ్లను చూచి కోపం వచ్చింది. జలుబు చేస్తుందని కాబోలు వాటి మీద నీటిబొట్లు పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. సాయం సంధ్య అయినా వర్షం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. శరభయ్య ఆలోచిస్తున్నాడు. గిరిజకు జ్వరం రోజు కన్నా ఎక్కువగా ఉంది. మూసిన కన్ను తెరిచే పరిస్థితిలో లేదు. ఇంట్లోకి వసంతలక్ష్మి ఇచ్చిన డబ్బులో మిగిలిన 10 ఉన్నాయి. అవి రేపు బియ్యానికి వంటకి. ఇకపోతే మళ్ళీ ఎల్లుండి నుంచి పస్తులు. ఆలోచనలు మేఘాలు సమానంగా ముసురుకుంటున్నాయి. కానైతే మేఘాలు వర్షం కురిపిస్తున్నాయి. ఆలోచనలు ఎగిరిపోతున్నాయి. అంతే తేడా. చీకట్లోంచి చురుదీపం వెలిగింది. చీకటికి బదులు వెలుగు వచ్చింది ఇంట్లోకి. చీకటిని ప్రస్తుతానికి జయించింది ఆ వెలుగు. వెలుగు చీకట్ల సంఘర్షణలో జీవితాలకు మార్గాలు వెతుక్కుంటూ కూర్చున్న జీవుల్ని ఇంట్లో పడ్డ నీటి చుక్కల చప్పుళ్ళు మాత్రం పలకరిస్తున్నాయి. హేమ హృదయాంతరాళంలో అగ్నిపర్వతంలో వెలుగుతున్న నిప్పులాంటి నిజమైన బాధలు ఉన్నాయి. పేదరికం, పెళ్లి, అక్కల ఆరోగ్యం, తండ్రి దీనస్థితి, కుటుంబ భారం, సుఖం, సంతోషం, శాంతి లభించే జీవితాలు హిమవత్ పర్వతం లాంటివి ఆమె దృష్టిలో. కానీ హఠాత్తుగా ఎప్పుడో ఒకప్పుడు ప్రేలిపోయే అగ్నిపర్వతం గొప్పదా, లేక నిత్య నూతనమైన శోభ చిందించే జీవితాల లాంటి హిమవత్ పర్వతం గొప్పదా? ఈ రెండింటినీ గూర్చి ఆలోచించసాగింది హేమ. కాకపోతే పైకి మాత్రం ఏమీ తెలియని దానిలా అమాయకంగా కనిపిస్తుంది. హేమ ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి వద్ద నుంచి ఆశించదు. తనంత తానుగా సమాధానం పొందాలి. అదే ఆమె పట్టుదల. శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. చుట్టూరా జీవించే జీవుల బాధతో పాటు తన బాధను జోడించుకుని కూర్చున్న శోకదేవతలా ఉంది ఆమె ముఖం. అందమైన మల్లె మొగ్గ గండు తుమ్మెదల పాదకట్టనకు తన సుకుమారమైన శరీరాన్ని అర్పిస్తుంది. మొగ్గ ప్రకృతిలోని మార్పులు, ప్రభావాల వల్ల పువ్వుగా మారి పాలిపోయి రాలిపోతుంది. కాలం కరిగిపోతున్న సమయంలో ఎన్నో మార్పులు రావటం పోవటం జరుగుతున్నాయి. ప్రొద్దుటి నుంచి గిరిజ మూసిన కన్ను తెరవకుండా పడి ఉంది. లక్ష్మి పక్కింటి మాధవరావు గారి అమ్మాయికి తెలియని లెక్కలేవో చెప్పటానికి వెళ్ళింది. మిగిలింది హేమ మాత్రమే. కాస్తో కోస్తో ఓపికగా కూర్చుంది. వనజ ఆకలని ఏడ్చి ఏడ్చి పండుకుంది. శరభయ్య ఇంటి ముందు వసారాలో ఉన్న స్తంభానికి ఆనుకుని పడుకుని ఉన్న కుక్క ఒకటి దారిని పోయే వాళ్లను పలకరిస్తుంది. విసుగ్గా ఉన్న హేమను కుక్క అరుపులు మరింత విసిగించాయి. ఛీ, పాడుకుక్క, లేలే. అక్కడున్న కర్రతో కుక్కను తోలింది. హేమ విసుగ్గా వచ్చి వసారా అరుగు మీద కూర్చుంది. పొద్దుగుంకిపోతున్నది. దీపాల వేళ కావచ్చింది. తలుపు గొళ్ళెం చప్పుడవటంతో ఆలోచిస్తున్న హేమ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. పక్క ఇంటి కాంపౌండులో ఉండి తన వైపు చూస్తున్న ప్రసాద్ కనిపించాడు. ప్రసాద్ కాలేజీ స్టూడెంట్. తమ పక్క ఇంటి వాళ్ళు అద్దెకిచ్చిన గదిలో ఉన్నాడు. తన ఉనికిని తెలియపరిచేందుకు తలుపు గొళ్ళాన్ని గట్టిగా కొట్టాడని గ్రహించింది హేమ. లేచి నిలబడి పమిటి చెంగు భుజం మీదుగా లాక్కుని లోపలికి వెళ్ళిపోయింది. ఏడుస్తూనే నిద్రలేచింది వనజ. మధ్యాహ్నం అనగా వెళ్ళిన తండ్రి జాడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరుగు పొరుగు వారు కూడా అప్పివ్వటం మానేశారు. చీకటి అలుముకుంది. చిన్నప్పుడు చీకటికి భయపడేది హేమ.
కానీ నేడు చీకటి కంటే భయంకరమైన దారిద్ర్యాన్ని కూడా చూచి భయపడటం లేదు. చీకటింట్లోకి ఒత్త చేతులతో తిరిగి వచ్చాడు తండ్రి. నాన్న, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? హేమ తండ్రిని అడిగింది. డబ్బు కోసం తిరిగాను తల్లి. ఎక్కడా పుట్టలేదు. నీరసంగా ఉంది తండ్రి గొంతు. గోడవారగా ఉన్న పడక కుర్చీలో చేర్చాడు శరీరాన్ని శరభయ్య. పెరట్లోకి వెళ్ళింది హేమ. పక్కింటి కాలేజీ కుర్రవాడి దృష్టి బావి దగ్గర నీళ్లు తోడుతున్న హేమ మీదే ఉన్నది. తోడుకున్న నీళ్లు చాలనన్నట్లుగా బొక్కిన బావి పళ్ళెం మీద పెట్టి నీళ్ల బిందె నడుంకెత్తుకుంది. అప్పుడు ఆమె చూపులు ఆ పక్క ఇంటిలోంచి తన వైపు చూస్తున్న కుర్రవాడి వైపుగా మిగిలాయి. అతని ప్రవర్తన ఆమెకు అసహ్యం కలిగించింది. నీళ్ల బిందె వంటింట్లో దింపి పెరటి తలుపు వేయబోయి ఆగిపోయింది. అతని డబ్బు అడిగితే, ఛీ, తిండికి చచ్చినా పర్వాలేదు కానీ ఆ పని తాను చేయలేదు. కానీ తను ఆకలి చావు చేస్తుంది. మార్గముండి కూడా అన్నార్తులకు అన్నం సమకూర్చకపోతే తను ఇంకా హీనమైన చావు చేస్తుంది. అది చాలా దూరం. కానీ ప్రస్తుతం దగ్గరలో ఆకలి, దాని తర్వాత చావు. తన పొట్ట కంటే కూడా తన చిన్నారి చెల్లెలి పొట్ట ఎంతో ఘోష పెడుతుంది. తప్పదు. ఇది తనకు తప్పు కాదు. తను బదులు అడుగుతుంది. అంతేకాని ఏ తప్పు చేయటం లేదు. అంతే. ఒక్క ఉదుటున వెళ్ళి కాంపౌండ్ గోడ చేరింది. ప్రసాద్ బనీను తొడుక్కుని బంగారపు సన్నటి గొలుసు మెళ్ళో వేసుకుని తన శరీర సౌష్ఠవ ప్రదర్శన చేస్తున్నవాడిలా నిలబడి ఉన్నాడు. హేమను చూచి ఒక చిరునవ్వు నవ్వాడు. ప్రసాద్ గారు. విననట్లుగా ఉండి ఒక్కసారిగా, పిలిచారా హేమ? అన్నాడు హేమ పిలుపును మధ్యలోనే త్రుంచివేస్తూ. అవునండి, మిమ్మల్ని. కంగారు పడుతున్న ఆమె వంక ఒక్క క్షణకాలం నిబ్బరంగా చూచి అన్నాడు. అడగండి, పర్వాలేదు, ఏం కావాలి? హుషారుగా అడుగుతున్నాడు. భూమిలోకి దిగిపోతున్నట్లుగా బాధపడుతూ అడిగింది హేమ. ఒక 5 రూపాయలుంటే ఇవ్వండి, రేపు ఇచ్చేస్తాను. 5 రూపాయలా? అతనన్న మాటకు స్తంభించిపోయింది. బహుశా అతని దగ్గర లేవేమో. చూపులకి అతను అలా ఉన్నాడేమో అనుకుంది హేమ తన మనసులో. అవునండి, రేపు ఇస్తాను. ఏం లేవా? ఆడపిల్లకుండే సహజమైన వ్యంగ్యంలో మగవాడు ఏ పని చేయటానికి వెనుకాడడు. అందుకే ఆమె గొంతులో కొంచెం హేళన ధ్వనించేలాంటి ధ్వని వినిపించింది. ఉన్నాయి, లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు. చూడండి, నాకు డబ్బు ఇంకా రాలేదు. ఈ 5 తీసుకోండి, రేపు తప్పక ఇస్తారు కదూ. హేమ చేతిని డబ్బులిస్తూ అసహజంగా తాకాడు. సరేనండి. చేతిలో అందిన ఆకుపచ్చ కాగితంతో ఎంతో సంతోషంగా ఇంటివైపుగా వెళ్ళిపోయింది. విషపు చూపులు ఆమెను వెంటాడిన సంగతి ఆమె గ్రహించింది. కానీ తమ పరిస్థితి ఊహించుకుని గుమ్మనగా ఉండిపోయింది హేమ. తండ్రి చేతిలో తెచ్చిన 5 రూపాయల కాగితం ఇచ్చి బియ్యం సరుకులు తెమ్మంది. శరభయ్యకు ఆ డబ్బు హేమ ఎక్కడి నుంచి తెచ్చింది అర్థం కాలేదు. కూతురు సమర్థతకు తన అసమర్థతకు అంచనాలు కట్టుకుంటూ బజారుకు వెళ్లటంలోనే సరిపోయింది ఆయన ఆలోచన. భోజనం తయారు చేసేటప్పుడు అడిగాడు హేమను, ఎక్కడిదమ్మా డబ్బు అని. అప్పటికి కాని ధైర్యం చాలలేదు. ఆ ప్రసక్తి అడగటానికి కారణం అతనిలోని అసమర్థత అడ్డు చెప్పటంతో ఆగిపోవలసి వచ్చింది. పక్కింటి నుంచి తెచ్చాలే. కూతురి ముక్తసరి సమాధానానికి తిరుగు ప్రశ్న వేయలేకపోయాడు శరభయ్య. ఒక పూట గడిచినందుకు తృప్తిని మాత్రం హేమ హృదయం పంచుకుంది. దానికి తోడు రేపు అనే భయం ఆమెలో ఆవరించకపోలేదు. రేపు శబ్దం ఆమెకు శత్రువయ్యింది. అతను ఇచ్చిన గడువులో ఇస్తానంది. బహుశా అతని దగ్గర నిజంగానే డబ్బు లేదేమో. రేపు తను ఇస్తాననటం పొరపాటే. ఒకవేళ అలా అనకపోతే డబ్బు ఇవ్వడేమో. అతను ఇవ్వకపోతే పొయ్యిలో పిల్లి లేచేది కాదు. ఆలోచనలు ఆమెలో బాధను కలిగిస్తున్నాయి. అది చాలక గంటలు కొడుతున్న గడియారం ఎక్కడో దూరం నుంచి ఆమె చెవులకు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది. ఒక్కొక్క గంట ఆమె హృదయం మీద ఒక్కొక్క సమ్మెటలా తగులుతున్నాయి. మూలుగుతున్న అక్క, అలసిపోయి నిద్రించిన తండ్రి, ప్రపంచ జ్ఞానం తెలియని చెల్లి, అంగవైకల్యానికి బాధపడి ఆ బాధను కనీసం మరిచిపోవటానికి నిద్రిస్తున్న మరొక అక్క, అందరూ జీవోత్సవాలులా పడి ఉన్నారు. మినుకు మినుకుమంటున్న హరికన్ లాంతరు వారి జీవిత మార్గానికి వెలుగు చూపాలని ప్రయత్నించే ఆశా జ్యోతిలా వెలుగుతూ ఆరుతూ ఉంది. హేమ హృదయావేదన పెంచాలని కాబోలు గడియారం కసిగా 12 గంటలు కొట్టింది. ఆ బాధ భరించలేక సొమ్మసిల్లింది ఆమె హృదయం. చివరకు నిద్రపోయింది హేమ. ప్రకృతి నిశీది ఒడిలో పడి నిద్రపోయింది. పాపుల లోకం వెలుగును కోరదు. వెలుగును కోరే వింతలోకంలో మాత్రం పాపులకు ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎరపెట్టిన వేటగాడికి ఉండే తాపత్రయం, జాగరణ ఎరను భక్షించే జీవికి ఉండదు.
నిద్రిస్తున్న హేమకు ప్రస్తుత ప్రపంచంతో పనిలేదన్నట్లుగా హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎడతెరిపి లేకుండా సాగిస్తున్నది. ప్రక్క ఇంటిలో ప్రసాద్ పన్నుతున్న వలలు లక్షలు కోట్లుగా సాగిపోతున్నాయి. అతని కార్యానికి అంతరాయం కలగకుండా గట్టి త్రోవను చూపే స్నేహితునిలా సిగరెట్లు దోహదమిస్తున్నాయి. పొగలా సాగి తేలియాడుతున్న తన ఆలోచనల్ని ఒక మార్గాన పెట్టడానికి తన బుర్రతో విశ్వప్రయత్నం చేస్తున్నాడు. తన ప్రయత్నంలో లోటు ఉండకూడదని ప్రతి మానవుడు ఒక లక్ష్య సిద్ధి కోరి దాన్ని సాధించాలని అనుకుంటాడు. ఫలించిన ఫలితాల మంచి చెడులు విచక్షణలు ప్రతి పనిలోనూ చూడనివాడు చివరకు చెడ్డ ఫలితాలే అనుభవిస్తాడు. కూచున్న కొమ్మనే నరుక్కునేవాడికి నారాయణమూర్తి కూడా నడుమలో అడ్డుపడడు. కామెర్లు ప్రపంచంలోని ప్రతి వస్తువును పచ్చగా చూపిస్తాయి. అంత మాత్రాన అది విశేషమవదు. రోగలక్షణమై కూర్చుంటుంది. ప్రసాద్ ఆలోచిస్తూ నిద్రాదేవి ఒడిలోకి తనకు తెలియకుండానే జారుకున్నాడు. అతని ఆలోచనలు అతన్ని ఏ మార్గాన్ని పట్టిస్తాయో అతనికే తెలియటం లేదు. కారణం అతని ప్రసక్తిలో తన ఆంతర్యానికే చోటు ఇవ్వలేడు. అతనిలో మంచి అతని నుంచి దూరం అయ్యింది.